సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. మే 3వ తారీఖున చెలో ఆకువీడు అనే కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మొన్నట రాత్రి ఆకువీడులో ఉన్ని నియోజకవర్గం ఆకువీడులో రఘురామకృష్ణరాజు రాత్రి 12 గంటల సమయంలో ప్రతి ఇంటికి 2 పోలీసులను కాపలా పెట్టి రాత్రి కాడ చీకట్లో గొంతలమ్మ గుడిని కూల్చేసి మరుసటి రోజు 3వ తారీఖున మేము రామాలయాన్ని శంకుస్థాపన చేస్తున్నాము అని అతను అనౌన్స్మెంట్ చేశాడు. ఎప్పుడైతే 3వ తారీఖున రామాలయాన్ని శంకుస్థాపన అన్నారో అదే 3వ రోజున మేము చలో ఆకువీడు అనే కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు ప్రజా సంఘాలని కలుపుకుని బహుజన్ సమాజ్ పార్టీ వేల సంఖ్యలో ఆకువీడికి వెళ్లి ఆకువీడులో ఉన్న దళిత క్రైస్తవులకి దళితులకి భరోసాగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రఘురామకృష్ణరాజు ఎవరైతే ఉన్నారో అతను రామాలయం కట్టుకున్నా ఏ గుడి కట్టుకున్నా ఆళ్ళ వీధుల్లో కట్టుకోమనండి ఆలూరులో కట్టుకోమనండి, మా పేటలోకి వచ్చి రామాలయం గుడికి అర్థమేటయ్యా, మా పేటలోకి మాకు కావాలంటే మేము కట్టుకుంటాం. జై శ్రీరామ్. ఈ వీడియో చూశారు కదా, వీడెవడో బహుజన సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంట. ఆకివీడులో 3వ తారీఖున శ్రీరామాలయము శంకుస్థాపన జరుగుతుంటే అదే రోజు వీడు పిలిపిస్తున్నాడంట. దేనికయ్యా అంటే అక్కడ దళిత క్రైస్తవులకి సంఘీభావంగా ఉండేదానికి. అరే బుర్ర తక్కువ ఎదవల్లారా మతోన్మాదులారా, మా గుడి మేం కట్టుకుంటే మధ్యలో ఈ క్రైస్తవ ముండా కొడుకులకి కింద పని అక్కడ. వాళ్ళకి కావాలంటే వాళ్ళ స్థలంలో వాళ్ళ చర్చి కట్టుకోవాలి, అంతవరకే. మా గుడి కట్టొద్దు అని చెప్పేదానికి వీళ్ళకేం అధికారం ఉంది? వీళ్ళెవరు? ఈ పోరంబోకేదవులు ఈ క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్నప్పుడే మన గుళ్ళు కట్టొద్దు అంటున్నారంటే వాళ్ళు మెజారిటీ అయితే ఏంది పరిస్థితి? కాబట్టి హిందువులారా, మీరందరూ కూడా ఆకివీడుకి తరలి రావాలి. మే 3వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఉండాలి. ఎవడేందనేది ఈ దెబ్బతో తేలిపోద్ది. ఆల్రెడీ 57 మందిని జైల్లో పెట్టిన శిగ్గురాలేదు ఈ యాదవులకి. మళ్ళీ గుడి కట్టుకుంటే అడ్డం పడతారంట. ఈసారి అటో ఇటో తేల్చి బారేద్దాం, ఎవడుంటాడో ఎవడు పోతాడో చూద్దాం. జై శ్రీరామ్. చలో ఆకివీడు మే 3వ తారీఖు.